వివేకా కేసులో కీలకమైనటువంటి మలుపల్ల సుప్రీంకోర్టులో ఇవాల్టి ప్రశ్నే. సుప్రీంకోర్టు రైట్ చేసినటువంటి పాయింట్ ఇది సునీత వాస్తవంగా పునర్విచారణ అనే దాన్ని విచారణ చేయమంటాం, జగన్ కోణంలో నుంచి చేయమనటం. అంటే మొదట్లోనేమో అసలు నిందితులు అరెస్ట్ కావాలన్నటువంటి పాయింట్ నుంచి జగన్ని అరెస్ట్ చేయాలన్నటువంటి కోణం దాకా వెళ్ళడం జరిగింది. సిబిఐ విచారణలో అయితే అవినాష్ రెడ్డి దాకా వచ్చింది. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కూడా సాక్ష్యాల తారుమారుకు సంబంధించినటువంటిది అయ్యారు తప్పించి మిగతాదంతా ఈ దస్తగిరి వీళ్ళదే అయ్యింది. సాక్ష్యాల తారుమారు కేసు మాత్రం భాస్కర్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ, ఈవెన్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ కూడా చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అందులో తప్పుడు కేసు పెడుతున్నారన్నటువంటి ఆగ్రహం రామ్ సింగ్ మీద వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా కాదు అది. ఈవెన్ అతను టీంలో కూడా టీం లీడ్ కాదు, టీంలో కూడా ఉండటానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చింది. ఎర్రగంగిరెడ్డి ఆ రోజున ఈ కథంతా నడపడానికి సూత్రధారి, పాత్రధారి, ఈ కథంతా